నంద్యాల జిల్లా గోస్పాడు మండలం దీపగుంట్ల గ్రామంలో పౌరుషానికి ప్రతీక అయిన ఎద్దుల బల ప్రదర్శన పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్థానిక శ్రీ గుమ్మెత మల్లికార్జున వీరభద్రస్వామి తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ రాష్ట్ర స్థాయి సీనియర్ జూనియర్ ఎద్దుల పోటీలను వైసీపీ సీనియర్ నేత నాగిరెడ్డి ప్రారంభించారు. తిరునాళ్ల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ పోటీలను తిలకించేందుకు జిల్లా నలుమూల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా రైతులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎద్దుల జతలు తమ బల ప్రదర్శనతోటి ప్రేక్షకులను అలరించాయి. ఈ పోటీలో గెలుపొందిన ఎద్దుల జతలకు మొత్తం 3,70,000 నగదు బహుమతులను సిపి నాగిరెడ్డి అందజేయనున్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన ఇటువంటి క్రీడలను ప్రోత్సహించడం సంతోషకరమని నాయకులు పేర్కొంటున్నారు. జాతర సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. రెండవ జత వారు బయలుదేరి రావాల. రంగస్థాయిపల్లి వాళ్ళు వీరి తరఫున ప్రత్యేకమైన సహకారపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటున్నా అందజేయడం జరుగుతూ ఉంది. కార్యక్రమానికి గౌరవ ఏపీ నాగిరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్కెట్ మాజీ అధ్యక్షులైనటువంటి వారి చేతుల మీదుగా మొట్టమొదటి జతను సాంప్రదాయబద్ధంగా ప్రారంభించడం జరిగింది. గౌరవ జనార్దన్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, అలాగే కూడా సన్మానిస్తున్నారు. ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాలి. ఘనమైన చెప్పలు, గట్టిగా చెప్పలు. వెంకట సుబ్బారెడ్డి గారు, రంగపల్లి, ప్రొద్దుటూరు మండల కడప జిల్లా.